వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉపకులపతి దళిత మహిళా మేధావి శ్రీమతి కెఆర్ రజని గారిపై అసభ్యకరంగా మాట్లాడడం, అవమానకరంగా మాట్లాడడం, బెదిరించడం, కులం పేరుతో దుర్భాషలాడడం, మహిళని గౌరవం లేకుండా మాట్లాడడం సరికాదని వారి చర్యలను తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో స్థాపన 28 నుండి నేటి వరకు ఆధిపత్య కులాల మాత్రమే ఉపకులపతులుగా ఉన్నారు గాని దళితులు లేరు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిణామాలన్నిటికీ సూత్రధారి అసిస్టెంట్ ప్రొఫెసర్ హనుమంతు సుబ్రహ్మణ్యం అని, ఆయన్ని తక్షణమే విధుల నుండి తొలగించాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. దళిత మహిళా మేధావి ఉపకులపతి శ్రీమతి కెఆర్ రజని గారిపై కవ్వింపు చర్యలకు పాల్పడితే దళిత సంఘాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. గతంలో మాజీ ఉపకులపతి ఆచార్య శ్రీ కోన రామ్జీ గారు ప్రభుత్వం మారినప్పుడు రాజీనామా చేయలేదు. అప్పుడు ఏమయ్యారు? తెలుగునాడు విద్యార్థి సంఘ నాయకుల తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. దళిత సంఘాల జేఏసీ ఈ రోజు ఉదయం 11 గంటలకు దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లిపల్లి రామ్గోపాల్, అంబేద్కర్ చైర్ సాధన సమితి కన్వీనర్ టొంపల రమణ, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు బైరి ధనరాజ్, మాల మహానాడు జిల్లా నాయకులు సాంబరికి సూరిబాబు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాంబాబు, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు వానల్లి లక్ష్మీనారాయణ ఎవరైనా తమ హక్కుల కోసం, వారి ప్రయోజనాల కోసం నిరసన ఆందోళన చేసుకునే హక్కు ఉందని, కానీ నేను అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో తెలుగునాడు విద్యార్థి సంఘ నాయకుల ఉపకులపతి శ్రీమతి కెఆర్ రజని గారిని మరియు రిజిస్టర్ పైన సుజాత గారి పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, అవమానకరంగా తిట్టడం, చులకనగా చూడడం, కులం పేరుతో తిట్టడం సరికాదా? రాజీనామా చేయమని ఒత్తిడి చేయడం, బెదిరించడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. గత 15 సంవత్సరాల కాలంలో విద్యార్థుల సమస్యలపైన ఎక్కడ ఎప్పుడు కనబడని తెలుగునాడు విద్యార్థి సంఘ నాయకులు ఇప్పుడు హఠాత్తుగా దర్శనం ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి వైఖరి మంచిది కాదని హితవు పలికారు. వారి చర్యలను దళిత సంఘాల జేఏసీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గతంలో కోన రామ్జీ కాలంలో ప్రభుత్వం మారినప్పుడు రాజీనామా చేయలేదని, అప్పుడు ఈ తెలుగునాడు విద్యార్థి సంఘ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటు జరిగి సుమారుగా 28 సంవత్సరాలు కావస్తున్నా ఏనాడు అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాల అడ్డగోలు నియామకాలపై మాట్లాడని తెలుగునాడు విద్యార్థి సంఘ నాయకులు దళిత మహిళా ఉపకులపతిని రాజీనామా చేయమని నైతిక హక్కు వారికి లేదని అన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో గత కొంతకాలం ఎస్సీ, ఎస్టీ, మహిళా, వికలాంగుల, మైనార్టీల రూల్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ దళిత సంఘాలు జేఏసీ నాయకత్వం ఆందోళన చేస్తుంటే కనీసం ఊసే లేకుండా నిన్న దేశ వ్యాప్తంగా నీటి పరీక్షల రద్దు కోరుతూ అన్ని విద్యార్థి సంఘాలు బంద్లో ఉంటే తెలుగునాడు విద్యార్థి సంఘం నాయకులు ఎక్కడున్నారో వారికే తెలియాలని విమర్శించారు. ఉపకులపతి ఆచార్య శ్రీమతి కెఆర్ రజని గారిని, రిజిస్టర్ డాక్టర్ పైల సుజాత గారిని రాజీనామా చేయమని అడగడం ఎంతవరకు సమంజసం వారు అన్నారు. ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడితే జిల్లా దళిత ఆదివాసీ సంఘాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. బస్కల లక్ష్మీనారాయణ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నగరాధ్యక్షులు కానుకుర్తి గోవింద్, దుప్పాడు జగన్నాథం, పప్పాల వంశీ తదితరులు పాల్గొన్నారు. మా హక్కుల కోసం, మాకు జరుగుతున్న అన్యాయం కోసం మేము దశల వారీగా శాంతియుత పద్ధతుల్లో రాజ్యాంగబద్ధంగా దళిత సంఘాలందరూ ఏకమై మా హక్కుల కోసం మేము పనిచేస్తూ ఉన్నాం. మాకు సహకారం అందించాలని, మా పోరాటానికి మద్దతు తెలపాలని, ఆ రకమైన వైఖరిని ప్రదర్శించి యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం నెలకొల్పడం కోసం తెలుగునాడు విద్యార్థి సంఘం, దళిత సంఘాలు సంయుక్తంగా కలిసి మనం ముందుకు పోవాలని, ఆ రకంగా మీరు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్లో ఉండేటటువంటి అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రిజైన్ చేయమంటూ తెలుగు తమ్ముళ్ళు, ముఖ్యంగా విద్యార్థి సంఘ నాయకులు వెళ్ళి అక్కడ గొడవ చేస్తూ, ఆమెను గొడవ చేస్తూ చాలా అన్పార్లమెంటరీ మాటలు ఉపయోగిస్తూ ఆమెను అవమానించారు. దీన్ని మేము శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల సంయుక్త మండలి తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ పోస్టు రాజకీయ పదవి కాదు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఇచ్చేటటువంటి పోస్టు వైస్ ఛాన్సలర్ అనేది. గత జనవరిలో వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ పదవి కాలం 3 సంవత్సరాలు. కానీ ఇప్పుడు 6 నెలలు తిరగకముందే ప్రభుత్వం మారిన వెంటనే వైస్ ఛాన్సలర్ పదవికి రాజీనామా చేయమని ఒత్తిడి తేవడం సరైనటువంటి చర్య కాదు. ముఖ్యంగా
ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ కాబట్టి ఆమెను చులకనగా చూస్తూ దూషిస్తూ చాలా అవమానకరంగా ప్రవర్తించారు తెలుగు తమ్ముళ్ళు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి వైస్ ఛాన్సలర్స్ రిజైన్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఉండేది యూనివర్సిటీ ప్రారంభమైన 30 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపాల్ ఇచ్చారు, రెక్టార్ ఇచ్చారు, వార్డెన్ ఇచ్చారు, అన్ని రకాలైనటువంటి పదవులు ఎస్సీలకు ఇచ్చారు, కానీ వైస్ ఛాన్సలర్ పదవి ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. ఒకనొక వైస్ ఛాన్సలర్ పదవి ఈ మహిళకి ఇచ్చారు, చాలా సంతోషించాం. కానీ ఆయన పదవి కాలం ముందే దిగిపోవడం, రిజైన్ చేయడం, ఒత్తిడి తేవడం ఇది సరైనటువంటి చర్య కాదు. దీన్ని మేము జిల్లా దళిత సంఘాల సంయుక్త మండలి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలను ముందు చేయరని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.